నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. చేవేళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైడ్రా అరాచకాలకు బలైన పేద ప్రజలు ఆవేదనను జూబ్లీహిల్స్ ప్రజలకు చూపించిన కేటీఆర్. బడంగ్పేట్ కార్పొరేషన్ ఫైల్స్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలపై త్వరలో రిలీజ్ చేస్తామని హెచ్చరించిన బీజేపీ నాయకులు. ఓయూలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఓయూలో మొక్కను నాటిన నాయకులు. ఐసీసీ వరల్డ్ కప్ 2025 విజయంలో శ్రీచరణి కీలక పాత్ర. ఎయిర్పోర్ట్ లో ఉత్సాహంగా చరణిని ఆహ్వానించారు. 1 లక్ష ఓట్ల 3 లక్ష ఓట్ల నిలదీసిన ఆక్రోశ శ్రీవాణి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, కోలం శంకర్ రెడ్డి. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, చేవేళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమే. రోడ్డు బాగు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని, నేషనల్ హైవే 163ని బాగు చేయించాలని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా అని వాపోయారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఒక టిప్పర్ లారీ ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. PMR ఆసుపత్రిలో గాయపడిన వారిని మరియు మృతుల కుటుంబాలను సందర్శించిన సందర్భంగా గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సంరక్షణ అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో విషాదకరంగా మరణించ ఒకే కుటుంబానికి చెందిన 3 సోదరిమణుల తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే, ముఖ్యంగా రోడ్లు వెడల్పు చేయడంలో మరియు మరమ్మతు చేయడంలో వైఫల్యం కారణమని ఆరోపించారు. మరియు మృతుల కుటుంబాలకు 1 కోటి మరియు గాయపడిన వారికి 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ళ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిచివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు, చేవెళ్ళ రోడ్డు, నేషనల్ హైవే 163, ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రమైంది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సరే, యాక్సిడెంట్ జరిగింది, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి, చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు, ఈ హైవే మీద గత కొన్ని ఏళ్ళుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది,
కాంగ్రెస్లో అదే జరుగుతున్నది. నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చేసిరు చాలామంది. పోతే ఎంత ఘోరం అంటే 19 మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన 30 మంది మీద కేసులు పెట్టింది. నేను ఈ ప్రభుత్వాన్ని తాండూరులోనా చేవెళ్ళ కదా తాండూరులో ఈ 30 మంది మీద కేసులు పెట్టింది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. మీరు రోడ్డు వేయండి. రోడ్డు వేయకపోవడం అన్నది ప్రభుత్వం తప్పు. అదే ప్రభుత్వం అనగానే ప్రభుత్వం తప్పు. కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి. 7 లక్షల రూపాయలు సరిపోవు. ఖచ్చితంగా కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం. వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు, నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించింది. అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఎవరు మాకు రాలేదు, అందలేదని చెప్తున్నారు. దాన్ని దయచేసి పెంచమని అడుగుతూ ఉన్నాం. ఒక్కొక్కరికి కనీసం 10 లక్షలన్నా ఇవ్వమని అడుగుతున్నాం. దీనికి కూడా కారణం ఏంటంటే ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు వచ్చే 2-3 నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది. మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు, పెంచిస్తలేరు. అట్లాంటప్పుడు ఆ కూలీ నాలి చేసుకొని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చే 2 లక్షలు మందులకు కూడా సరిపోవు. కాబట్టి వాటిని పెంచండి కాంపన్సేషన్. కనీసం ఒక్కొక్కరికి 10 లక్షలన్నా దయచేసి కాంపన్సేషన్ కింద ఇవ్వండి. బాధ్యత తీసుకోండి. తాండూరులో ధర్నా చేసిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయండి. ఈ మొత్తం నేషనల్ హైవే 163 మరి ఎవరో ఏ కంపెనీ నాకు తెలియదు కానీ వాళ్ళ వెంటబడి తొందరగా మళ్ళా మెగా నేనైనా కూడా తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ అయిన సైట్కి కూడా వెళ్తాం. అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం. కాబట్టే కాంపన్సేషన్ పెంచి 1 కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మరియు ఇతర రాజకీయ నాయకులు స్థానిక నివాసితులతో చర్చించి వివిధ పౌర సమస్యలు మరియు ఆందోళనలు లేవనెత్తారు. ఓటర్ హైలైట్ చేసిన ప్రాంతంలో పౌర సౌకర్యాల పట్ల సాధారణ నిర్లక్ష్యం గురించి నివాసితులు రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నివాసితులను ప్రభావితం చేసే విస్తృత సమస్యలలో వ్యర్థాల నిర్వహణ, పేలవమైన రోడ్ల పరిస్థితులు, పారిశుద్ధ్య సమస్యలు మరియు ట్రాఫిక్ జామ్లు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రచారంలో రాజకీయ చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనలో హైదరాబాద్ ను విస్తృతంగా నిర్లక్ష్యం చేసి తిరోగమనం చేసిందని విమర్శించారు. ఈ వైఫల్యాలను ఓటర్లకు ఎత్తి చూపాలని తన పార్టీ కార్యకర్తలను కోరారు. ముఖ్యంగా ప్రజల ఆవేదన అనేది కేటీఆర్ స్థానిక ఫిర్యాదులను విని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరియు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు ఓట్లు అడిగే వేదికగా ఉపయోగించుకున్న ప్రక్రియను వివరించారు. ఇది ఒక్క హైదరాబాద్లో ఒక్క బస్తీ కాదు, ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జూబ్లీహిల్స్లో ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. బీజేపీ నేత అందిల శ్రీరాములు యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బడంగ్పేట్ బీజేపీ నాయకులు నాదర్గుల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ అందిల శ్రీరాములు యాదవ్ ను విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని బీజేపీ నాయకులు చర్చించారు. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా పార్కులు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు అన్ని చూడకుండా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బడంగ్పేట్ మాజీ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి స్వయంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కబ్జాలపై విచారణ చేపట్టాలని వినతి పత్రం ఇచ్చిన అప్పటి నుంచి స్పందన లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాపాడే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారని విమర్శించారు.
బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలమయంగా తయారయ్యాయని ప్రజల సమస్యలపై బీజేపీ నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకురాలు పారిపోతున్నారని అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ ఫైల్స్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలపై త్వరలో రిలీజ్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రోడ్డుని 3 సార్లు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి మారినప్పుడు ఇదే మన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని నువ్వు నోటికొచ్చిన మాట్లాడింది నిజం కాదా? నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నా మాటలు సబితా ఇంద్రారెడ్డి గారు వినలేదా? విన్న తర్వాత వెళ్లి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేసినావు? నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. ఏదైతే మీ యొక్క నాయకుడు కార్తిక్ రెడ్డి మాట్లాడిన మాటలకి, తను మాట్లాడిన భాషలో అందల శ్రీరాములు గారు మిమ్మల్ని హెచ్చరించుడు. బిడా గుర్తుపెట్టుకో, ఎవరంటే వాళ్ళు ఇల్లు ముట్టడిస్తాం, నీ అంతు చూస్తాం అని మాట్లాడుతున్నారు కదా ఒకరొకరికి. అదే చెప్తున్నా, మీ యొక్క బండారం బయట పెడితే రోడ్డు మీద తిరగరు, రోడ్డు ఎక్కరు. కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాం, మేము కబ్జాలు చేసి మీరు బయట ఎందుకు పెట్టలేరు? కన్ను మూసుకున్నావా? కన్ను మాయమైనా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరమణ గారు, నేను ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి స్వయాన మా వెంకరెడ్డి గారు మీ యొక్క ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిండు. కబ్జాలు చేయలేరా మీరు? ఎంసీఆర్ కాలనీ పార్కులు ఎక్కడ పోయినాయి? ఎంసీఆర్ కాలనీ రోడ్డు మాయమైంది, ఎక్కడ పోయింది? ఇదే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ ముంగడు ఉన్న 3000 గజాలు ఎక్కడ పోయినాయి? శ్రీశివంశు పార్కులు ఎక్కడ పోయినాయి? గాయత్రి హిల్స్ కాలనీ పార్కులు ఎక్కడ పోయినాయి? మున్సిపల్ కాలనీ సంబంధించిన పార్కులు ఎక్కడ పోయినాయి? కొంచెం మనం మాట్లాడే ముందు కొంచెం బుద్ధి ఉండాలి. మాట్లాడే ముందు గట్టుకోసారి సిగ్గుశరం మీకుందా? ఫస్ట్ సిగ్గుశరం మీకుందా అంటున్నా. మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే ఇదే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 50 లక్షల రూపాయల ఫండ్ని కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు తన సొంత వెంచర్కి వేసుకుంటుంటే కన్ను మూసుకున్నావా? ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ, ప్రశ్నించింది. నువ్వేం చేసావు? బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉండి నువ్వేం చేసావు? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, నోటికి ఏదొచ్చిందని మాట్లాడేయడం కాదు. బడంగ్పేట్ కార్పొరేషన్ జాతిరత్నాలన్నా ఎందుకన్నా ఇవ్వాలన్నా? మీ దాంట్లో అందరు కాదు, మీ దాంట్లో కొంతమంది జాతిరత్నాలు చాలా మంది ఉన్నారు. ఒకరొక స్టోరీలు అందరు ఉన్నాయి. ఇది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైల్స్ తయారు చేసినాం. ఇక్కడ అతి త్వరలో సినిమా రిలీజ్ చేస్తాం. మీ యొక్క బండారాలన్నీ బయటకు ఇస్తాం. ఖబర్దార్ అని చెప్తున్నా. ఇంకొకసారి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడితే బాగుండదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. టీఆర్ఎస్ మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టాల రాజ్యాంగం అంటే వాళ్ళ ఒక రౌడీ షీటర్ల లాగా మాట్లాడుతూ ఉన్నారు. 2009లో జరిగినప్పుడు ఇక్కడ హోంమంత్రిగా ఉన్న మీరు ఇక్కడ రేడియో రోడ్ తీసుకొచ్చి నిన్న మేము దాని పెద్ద ఎత్తున గ్రామస్తులందరితో సమక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మీరు ఇన్ని రోజులు ఆ రోజు 2017లో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ధర్నా చేసి రోడ్డు చేస్తలేదు, టీకేఆర్ గారు అప్పుడు ఇక్కడ గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళి ఇక్కడ ఈ రేడియో రోడ్డు చేస్తలేదని ధర్నా చేసిన మీరు ఇవాళ ఎక్కడ పోయిరని అడుగుతున్నాను. మీ అనుచరులు ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదానికి మేమేం చేయాలని మాట్లాడుతున్నాం. నేను వీళ్ళని అదే అడుగుతున్నాను. ఆ రోజు సర్పంచులు మీరు కాదా, వార్డు మెంబర్లు మీరు కాదా, ఎంపీటీసీలు మీరు కాదా, కౌన్సిలర్లు మీరు కాదా, ఇలా కార్పొరేటర్లు మీరు, మీ అమ్మ అని చెప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు వెంబడి కాంగ్రెస్ లో ఇలా గెలిచిన కార్పొరేటర్లు మీరు కదా, వ్యక్తులు మీరే కదా, పార్టీలు మారిన మీరు అందరూ వ్యక్తులు మీరే కదా. నేను ఇప్పుడు మీకు అందరు సవాల్ విసురుతున్నా. బడంగ్పేట్ చౌరస్తాలో కూర్చుందాం, బడంగ్పేట్ చౌరస్తాలో కూర్చుందాం. మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ తీసుకొని వస్తా, మాజీ ప్రజాప్రతినిధులందరూ తీసుకొని వస్తా, టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులందరూ బడంగ్పేట్ చౌరస్తా కొద్దాం. బడంగ్పేట నుంచి మందమలమ్మ రోడ్ పోదామా, బడంగ్పేట నుంచి బాలాపూర్ రోడ్ పోదామా, బడంగ్పేట నుంచి గుర్రంగూడ రోడ్ పోదామా, బడంగ్పేట నుంచి నారాయణ రోడ్ పోదామా, ఏ రోడ్డు మీద బాగుంది అని ప్రజలు అక్కడ చెబితే దానికి మేము పూర్తిగా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ రోజు అక్కడ బాగలేదని ప్రజలు చెప్తే
రాజీనామా చేసే దమ్ము ధైర్యం సబితా ఇంద్రారెడ్డి గారికి వారి అనుచరులకు ఉందాన్ని నడుతా ఉన్నారు. వీళ్ళందరూ నడుతున్నా ఇక్కడ పార్కులు కబ్జా అయ్యాయి, చెరువులు కబ్జా అయ్యాయి, కుంటలు కబ్జా అయ్యాయి, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయని మేము ఆరోపించినప్పుడు నోరు లేవని అనుచరులు తొత్తులందరూ ఎక్కడ పోయిరు? ప్రతిసారి శ్రీరాములు గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మరి మీ సంస్కారం అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు పల్మాకులకు వెళ్దాం, చెరువులను కుంటలను చేసి కుంటలను స్విమ్మింగ్ పూల్ అని చేసింది. ఇలా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. చెరువులు డ్రైనేజీతో చెరువులు నిండి అలా కాలనీ వాళ్ళు ఎన్ని సమస్యలు పడుతున్నారు. మీరు కళ్ళ కనిపించడం లేదా? టీఆర్ఎస్ నాయకులను మాది ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నాను. ఇదే నాదనూరు రోడ్డు, కాలేజీలు, స్కూళ్ళు, రైతులు ఎంతో మంది ఈ రోడ్ల మీద వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఉన్న మాజీ డిప్యూటీ తహసీల్దార్ గారు ఇదే రోడ్డు ప్రమాదంలో మరణించలేదు. అయినా మీ కళ్ళు కనిపిస్తలేవా అని నేను సవాల్ ఇస్తున్నా. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పినా వీళ్ళందరూ మండి బిర్యానీ తింటారు. మండి బిర్యానీ ప్రత్యేకత ఒకటే ప్లేట్లో పెట్టుకుని అందరూ పంచుకొని తింటారు. వీళ్ళందరూ దొంగలే. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఓయూజేసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గడ్యనరం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజున పురస్కరించుకొని 57 కేజీల భారీ కేక్ కట్ చేపించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రానున్న 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఆడపడుచులకు తోడుండి ఇందిరమ్మ ఇండ్లిచ్చి పేదవారికి అండగా ఉండి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి తోడుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా ఉండి మరి గత 22 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల వారధి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలకుడు మన అందరి విభిన్న నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన వేడుకలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల ఆశీస్సులతో పాటు నిరుద్యోగులు, మహిళలు, కర్షకులు, కార్మికుల ఆశీస్సులు నిండుగా ఉండాలని ఉంటాయని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు కాదు, ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరో 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంటాయని, మరో 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అష్ట ఐశ్వర్యాలు, ఆ భగవంతుడికి బలాలు దీర్ఘాయుష్మాలు ప్రవశించాలని ఆర్ట్స్ కళాశాల ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను బీసీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కొమ్మన్నబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యశాలి, అపర భగీరథుడు, నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యసాధకుడు తెలంగాణ రైజింగ్ 2047 మరి ధీరశాలి, అపర భగీరథుడు, నల్లమల్ల ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి 56వ జన్మదిన కార్యక్రమాన్ని మేము ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్లో ఘనంగా నిర్వహించి మొక్కనాడడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి దేవుని యొక్క ఆశీస్సులు, ఆయుర్వేదాలు భగవంతుడు గారు కల్పించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి జన్మదిన సందర్భంగా బీసీల యొక్క 40% రిజర్వేషన్ని రేపు పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మరి 9 పెట్టాలని, అఖిలపక్షాన్ని మొత్తం కూడా ఢిల్లీకి పోయి మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్లో మరి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా రేవంత్ కోరుతుందంటే మీ జన్మదిన సందర్భంగా బీసీల యొక్క హక్కులను ఏదైతే ఉందో రిజర్వేషన్ విధానాన్ని రేపు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రము 9 విధంగా అన్ని అఖిలపక్షాలు పాటించకపోయి ఒత్తిడి విధంగా రాహుల్ గాంధీతో మరి పార్లమెంట్ సమావేశంలో బిల్లు విధంగా అభిప్రాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాం.
ఐసీసీ వరల్డ్ కప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, సాలూరు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. అభిమానులు, చిన్నారులు జాతీయ జెండాలు ఊపుతూ ఉత్సాహంగా చరణిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు మరియు టీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడడం, ప్రచారం చేయడం చాలా బాధాకరమని, 3 లక్షల ఓట్లు హిందువులు ఉన్నా జూబ్లీహిల్స్ లో పట్టించుకోకపోవడం పూర్తిగా వారి తత్వం కనపడుతుందని సర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వాపోయారు. జూబ్లీహిల్స్ లో 1 लाख వర్సెస్ 3 lakhs, 1 లక్ష ఓటర్లు వర్సెస్ 3 లక్షల ఓటర్లు. కోన్ కిస్పే బారీ పడేగా? 1 లక్ష ముస్లిం ఓటర్ల మెప్పు పొందడానికి రవ్వంత రెడ్డి, ట్విట్టర్ టిల్లు ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టోపీ పెట్టుకొని వచ్చి 3 లక్షలున్న మన హిందూ ప్రజలకు టోపీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. మన చెవులో కాలీఫ్లవర్ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ 1 లక్ష ఓటర్ల మెప్పు పొందడానికి వాళ్ళు అడగక ముందే 5 ఎకరాల కబ్రిస్తాన్ని శాంక్షన్ చేసిండ్రు. అదే మన 3 లక్షలున్న మన హిందూ బంధువులకు ఏం చేసిండ్రన్నా? మనము పొద్దున లేసి పూజ చేసుకునే మన అమ్మవారి గుడిని విధ్వంసం చేసిండ్రు, కూలగొట్టిండ్రు, అమ్మవారిని ఎత్తుకెళ్లిపోయిండ్రు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నంలో ఈ రవ్వంత రెడ్డి ఉన్నాడు. అదే ఈ 1 లక్ష ముస్లిం ఓటర్ల మెప్పు పొందడానికి అజారుద్దీన్ కి మినిస్ట్రీ పోస్ట్ ఇచ్చిండ్రు. పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నారు, మన భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు, మన భారతదేశాన్ని కించపరుస్తున్నారు. ఈ 1 లక్ష ఓటర్ల మెప్పు పొందడానికి నాకు నిన్న మొన్న ఒక మీడియా మిత్రుడు చెప్పిండు, అక్క 3 లక్షలున్న హిందూ ఓటర్లకి ఒకవేళ ఒక్కొక్కరికి 5,000 ఇస్తే ఓటు కొనేటప్పుడు అదే ఈ 1 లక్ష ఉన్న ముస్లిం ఓటర్లకు ఒక్కొక్కరికంట 4% 20,000 ఇస్తారంట. ఇప్పటికన్నా జూబ్లీహిల్స్ ప్రజలారా, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మనని కనీసం ఒక మనుషులుగా, ఓటర్లుగా కూడా చూడని వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, మన కట్టు బొట్టుని, మన సాంప్రదాయాన్ని కాపాడాలి అని అంటే ఈసారి జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించండి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేసిన బేర బాలకిషన్ సీసీ కెమెరా గుర్తుపై ఓటు వేసి రేవంత్ రెడ్డి మాలల సత్తా చూపించాలని జేఏసీ నాయకులు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎన్నో ఏళ్లు నిర్లక్ష్యానికి గురైంది. ప్రజల ఆశలు, సమస్యలు, అవసరాలు చాలా వరకు పరిష్కారం కాని స్థితిలో ఉన్నాయి. ఈసారి మనం మార్పు కోసం నిర్ణయం తీసుకోవాలి అని కోలన్ శంకర్ రెడ్డి తెలిపారు. భ్రష్టాచారానికి, కుటుంబ రాజకీయాలకు, వాగ్దానాలకే పరిమితమైన పాత పార్టీలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి, అభివృద్ధి చూపించేది ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి కోలన్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకు ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ అనేది పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, కానీ అక్కడ ఉన్నదంతా కూడా స్లమ్స్, మాస్ ప్రజలు. అక్కడ ఉన్నవన్నీ కూడా అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతా ఉన్నారు. మంచినీటి వ్యవస్థ సమస్య, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య. ప్రజలు ఒక మురికి కూపంలాగా ఈనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిలబడ్డది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత 50 ఏళ్లుగా గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ గత 15 సంవత్సరాలుగా గెలుస్తా ఉంది. ఈ 2 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ నియోజక ప్రజల్ని పచ్చి మోసం చేశాయి. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి, ఒక్క అవకాశం కమలం పువ్వు గుర్తుకు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క మన మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిపై విశ్వాసాన్ని నుంచి ఒక్క అవకాశం శాసనసభ్యుడిగా
భారతీయ జనతా పార్టీని అవకాశం కల్పించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఏ చిన్న తప్పిదం చేసినా ఈనాడు మతోన్మాదులు రెచ్చిపోతారు. జూబ్లీహిల్స్ లో మత శక్తులు స్వైర విహారం చేస్తాయి. భవిష్యత్తులో మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భవిష్యత్తులో భాగ్యనగరాన్ని కాపాడండి. జూబ్లీహిల్స్ గెలుపు భాగ్యనగర ప్రజల యొక్క సురక్షితం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం ఈ మత శక్తులు, మతోన్మద రజాకార్ల పార్టీ ఈనాడు హిందువుల మీద, జాతీయవాదుల మీద ఏ విధంగా విచక్షణ రహితంగా దాడులు చేస్తూ, ఏ విధంగా మత ఘర్షణ చేసే కుట్రలు చేస్తా ఉన్నాయో, దౌర్జన్యాలు చేస్తా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాడు మతోన్మాద మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పనిచేస్తా ఉంది. మజ్లిస్ పార్టీ యొక్క తలపైన, కాంగ్రెస్ తలపైన, ముఖ్యమంత్రి తలపైన ఎక్కించుకొని ఈనాడు చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక్క సీటు కోసం ఆయన కుర్చీ పోయే లేదు, ఆయన పార్టీ అధికారం పోయే లేదు. అయినా ఒక్క సీటు కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత శక్తులను పెంచి పోషిస్తా ఉన్నాడు, మత శక్తులను రెచ్చగొడుతా ఉన్నాడు. ఈనాడు మత శక్తులేమో టోపీలు పెట్టుకుంటలేవు, మత శక్తులే యొక్క టోపీ మన ముఖ్యమంత్రి పెట్టుకుంటా ఉన్నాడు. ఇది దౌర్భాగ్యం. కాబట్టి జాతీయవాద దేశభక్తులారా, రామ భక్తులారా, మీరు దయచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి. 100 ఓట్లుంటే 20 ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్. 80% ఉన్న ఓటర్లు ఎక్కడ పోతా ఉన్నారు? మన యొక్క శివాజీ వారసులుగా, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులుగా మనం భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, రామచంద్రరావు గారి నాయకత్వంలో భరోసానిస్తామని చెప్పి బీజేపీని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ధన్యవాదములు. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నవంబర్ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించింది. ప్రతి ఓటర్ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది. అందుకే ప్రతి ఓటర్కు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా, మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేవేళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైడ్రా అరాచకాలకు బలైన పేద ప్రజలు ఆవేదనను జూబ్లీహిల్స్ ప్రజలకు చూపించిన కేటీఆర్. బడంగ్పేట్ కార్పొరేషన్ ఫైల్స్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలపై త్వరలో రిలీజ్ చేస్తామని హెచ్చరించిన బీజేపీ నాయకులు. ఓయూలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఓయూలో మొక్కను నాటిన నాయకులు. ఐసీసీ వరల్డ్ కప్ 2025 విజయంలో శ్రీచరణి కీలక పాత్ర. ఎయిర్పోర్ట్ లో ఉత్సాహంగా చరణిని ఆహ్వానించారు. 1 లక్ష ఓట్ల 3 లక్ష ఓట్ల నిలదీసిన ఆకుల శ్రీవాణి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, కోలం శంకర్ రెడ్డి. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.